హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి, మనని సర్ప్రైజ్ చేసే, మనని ఆశ్చర్యపరిచే, మన ఆలోచనని తలకిందులు చేసే ఒక సింపుల్ 2 బెలూన్ ఎక్స్పెరిమెంట్ని చూద్దాం. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడు, ఇక్కడ 2 బెలూన్లు తీసుకున్నాడు. ఒక బెలూన్లో ఎక్కువ గాలి నింపాడు, ఒక బెలూన్లో తక్కువ గాలి నింపాడు. వాటిని పైప్ ద్వారా కనెక్ట్ చేశాడు. మధ్యలో ఒక కంట్రోలింగ్ నాబ్ పెట్టాడు. ఫైన్. సో ఇప్పుడు నేను ఈ కంట్రోలింగ్ నాబ్ ఓపెన్ చేశాను అనుకోండి, దేంట్లో నుంచి దేంట్లోకి ఎయిర్ ఫ్లో అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో ప్లే చేసిన తర్వాత మన ఆలోచనలు తలకిందులు అవుతాయి. ఫైన్. మనం ఆశ్చర్యానికి గురవుతాం. ఒకసారి చూడండి, వీడియో చూడండి. ఆలోచించారు కదా, వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. అరే ఒకసారి గమనించండి, ఇక్కడ ఏం జరిగింది. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఎక్కువ ఎయిర్ ఉన్న బెలూన్లో నుంచి తక్కువ ఎయిర్ ఉన్న బెలూన్లోకి ఎయిర్ వెళ్తుంది అనుకుంటాం. కానీ రివర్స్ జరిగింది. ఇక్కడ చూడండి, తక్కువ ఎయిర్ ఉన్న బెలూన్లో నుంచి ఎక్కువ బెలూన్ దాంట్లోకి ఎయిర్ పాస్ అయింది. తక్కువ నుంచి ఎక్కువ దానికి పాస్ అయింది. సో దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటండి, 2 కాన్సెప్ట్స్. ఒకటేమో సర్ఫేస్ టెన్షన్, ఇంకోటేమో ప్రెషర్ కాన్సెప్ట్. దానికన్నా టెక్నికల్గా వెళ్ళే ముందు ఒకసారి మనం బెలూన్ని ఊదేటప్పుడు మనం ఎలాంటి ప్రెషర్ ఎక్స్పీరియన్స్ అవుతామో ఒకసారి చూద్దాం. ఫైన్. దాని గ్రాఫ్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. జనరల్గా ఇక్కడ బెలూన్ తీసుకోండి, మీరు దీన్ని ఊదడానికి ట్రై చేయండి. కొద్దిగా కొంచెం రేడియస్ వరకు మనం ఎక్కువ కష్టపడాలి. దాని తర్వాత సింపుల్గా మనం బెలూన్ ఊదేయచ్చు. ఫైన్. సో అదే ఈ బెలూన్ ప్రెషర్ గ్రాఫ్ చూపిస్తుంది. మనం కొద్ది రేడియస్ వరకు మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాలి. దాని తర్వాత సింపుల్ ప్రెషర్ అప్లై చేసినా అది ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందండి? బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే జనరల్గా సర్ఫేస్ టెన్షన్ అనే కాన్సెప్ట్ మనము ఫ్లూయిడ్స్కి డిఫైన్ చేస్తాము, గ్యాసెస్కి డిఫైన్ చేయం. ఎందుకంటే దానికంటూ ఒక షేప్ లేదు కాబట్టి. కానీ బెలూన్ లోపల ఎయిర్ కంటూ మనం దీనికి ఒక బౌండరీ ఉంది కాబట్టి మనం సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ తీసుకురావచ్చు. ఫైన్. సో జనరల్గా తక్కువ డైమెన్షన్ ఉందనుకోండి, సర్ఫేస్ టెన్షన్ ఏంటండి, సర్ఫేస్ టెన్షన్ ఈస్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ డివైడెడ్ బై డైమెన్షన్ కదా. తక్కువ డైమెన్షన్ ఉందనుకోండి, తక్కువ సైజ్ ఉందనుకోండి, ఏమవుతుంది? సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డైమెన్షన్. దీని డైమెన్షన్ తక్కువగా ఉంది. తక్కువగా ఉండడం వల్ల దీని సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఫైన్. ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఫైన్. ఒక బౌండరీ క్రాస్ అయిన తర్వాత, ఒక రేడియస్ క్రాస్ అయిన తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఫైన్. సో దీంట్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, దీంట్లో ప్రెషర్ తక్కువగా ఉంటుంది. చిన్నగా ఉన్న దాంట్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, పెద్దగా దాంట్లో ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏంటది? సర్ఫేస్ టెన్షన్ అండ్ ప్రెషర్. సో సర్ఫేస్ టెన్షన్ ఏంటండి, ఇక్కడ స్మాలర్ బెలూన్ హ్యాస్ అ హయ్యర్ సర్ఫేస్ టెన్షన్ డ్యూ టు ద ఇట్స్ స్మాలర్ సైజ్. దాని డైమెన్షన్ తక్కువగా ఉంది కాబట్టి సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డైమెన్షన్ కాబట్టి డైమెన్షన్ తక్కువగా ఉంది కాబట్టి చిన్నగా ఉన్న బెలూన్లో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, పెద్దగా ఉన్న బెలూన్లో సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. సో అలా సర్ఫేస్ టెన్షన్ చిన్న బెలూన్లో ఎక్కువ ఉంది కాబట్టి ఏమవుతుందండి, ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. 2 బెలూన్స్ మధ్యలో ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది. So the internal pressure of the smaller balloon is higher because of the greater surface tension and air moves from higher pressure to the lower pressure. So తక్కువ ఎయిర్ ఉన్న బెలూన్లో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సైజ్ ఉన్న బెలూన్లో సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంది, ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో సడన్గా మీరు నాబ్ ఓపెన్ చేశారనుకోండి, ఏమవుద్ది? నాబ్ ఓపెన్ చేస్తే, సో వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ యూ కెన్ మేక్? ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉన్న దగ్గర నుంచి తక్కువ ప్రెషర్ ఉన్న దానికి ఎయిర్ ఫ్లో అవుతుంది. అందుకని తక్కువ సైజు ఉన్న బెలూన్లో నుంచి ఎక్కువ సైజు ఉన్న బెలూన్లోకి ఎయిర్ పాస్ అయింది. మన ఆలోచనని తలకిందులు చేసింది. ఫైన్. సో ఏ విషయాలు మన ఆలోచనని తలకిందులు చేశాయి? సర్ఫేస్ టెన్షన్ మరియు ప్రెషర్. సో మరి అది ఎప్పటి వరకు ఫ్లో అవుతుంది? దాంట్లో ప్రెషర్ ఈక్వలైజ్ అయ్యే వరకు ఆ ఫ్లో అవుతుంది. దాని తర్వాత స్టాప్ అయిపోతుంది. ఫైన్. సో అంటే ఇలా మనం ఈ చిన్న బెలూన్ పట్టుకొని చిన్న ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి కూడా మనం ఫిజిక్స్ని మనం ఆస్వాదించవచ్చు. మన ఫిజిక్స్ని మన చుట్టూరా మనం గమనించి ఈ బెలూన్తో చిన్న బెలూన్తో మన చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసి కూడా మనం ఫిజిక్స్ని అర్థం చేసుకోవచ్చు. ఫైన్. సో అందుకనే నేను ఏమంటానంటే, ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.